ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బిడ్డలారా, ఏదైనా వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే ఉంటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. ప్రియులారా, ఇదిన వాగ్దానాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములో కనపరుతును. ప్రియులారా, ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినప్పుడు వారికి ఎన్నో అద్భుతాలను దేవుడు కనపరిచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను జనులకు అద్భుతాలను కనపరుస్తాను అంటున్నాడు అనమాట. ఇశ్రాయేల్ యొక్క ప్రజల జీవితాల్లోని ప్రతి దినము కూడా ఐగుప్తుల నుంచి బయటికి వచ్చిన దినము నుండి కనాను చేరే వరకు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు నీకు ఇస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను జనులకు అద్భుతాలను కనపరుస్తా అంటున్నాడు అనమాట. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలను కనపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంతవరకు కూడా దేవుని నమ్మిన నాటి నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేయలేదు, నా కుటుంబంలో దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేయలేదు. నా బిడ్డల విషయంలోనేంటి, పిల్లల విషయంలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ పరంగా ఏ కోణంలో చూసినా నాకు అద్భుతాలు జరగట్లేదు అని చెప్పి ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. ఐగుప్తుల నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితంలోనే దేవుడు అద్భుతాలు కనపరిచిన మాదిరిగా నీ జీవితంలో కూడా ఆయన అద్భుతాలు కనపరచువాడై ఉన్నాడు. నీ పట్ల కూడా అద్భుతాన్ని చేసేటువంటి దేవుడై ఉన్నాడు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగలిగినటువంటి సముద్రమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు నడిపించినటువంటి దేవుడై ఉన్నాడు. మన్నాను కురిపించిన దేవుడై ఉన్నాడు. బండ నుంచి నీటిని రప్పించేవాడై ఉన్నాడు. కూరలను రప్పించినటువంటి దేవుడై ఉన్నాడు. ఇలా ప్రతి దినము కూడా వాళ్ళు చూస్తూ ఉండగానే ఎన్నో కార్యాలు వారి ఎదుట ఆయన జరిగించినటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నా పట్ల దేవుడు ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నాడు, నా విషయంలోనే ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా ఉంటున్నాడు, నా ప్రార్థన దేవుడు వినట్లేదా, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా, నా విషయంలోనే దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, నా పట్ల దేవుడు ఎందుకు అద్భుతం చేయట్లేదు, నా కుటుంబంలో దేవుడు ఎందుకు ఆశ్చర్యమైన కార్యం జరిగించట్లేదు అని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నావేమో. బిడ్డలారా, దేవుని ప్రశ్నించడానికి నీవు నేను ఏపాటివారం అండి. సృష్టికర్త అయినటువంటి ప్రజలమై ఉన్నాము మనము, ఆయన చేతిలో ఉన్నటువంటి బిడ్డలమై ఉన్నాము. బిడ్డలారా, కనుక దేవుని ప్రశ్నించే అధికారం, హక్కు ఎక్కడ కూడా నీకు నాకు లేదండి. ఆయన చేతిలో మనం చిక్కబడి ఉన్నాం అన్నమాట. ప్రతిరోజు నీ రూపాన్ని ఆయన చూసి ఆనందించేవాడై ఉన్నాడు. బిడ్డలారా, కనుక వారి జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు నీ పట్ల కూడా తప్పక కార్యం చేస్తాడు. తగిన సమయం కొరకు వేచి ఉండు, తగిన దినము కొరకు వేచి ఉండు. ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాదు, నిన్ను నిర్లక్ష్య పెట్టేవాడు కాదు, నీ ప్రార్థనలు ఆలకించకుండా ఉండేవాడు అంతకన్నా కాదు. నీ మూలుగులు, నీ నిట్టూర్పులు, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ వేదన ప్రతిరోజు ఆయన చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. వారి మూలుగులు విన్న దేవుడు, వారి నిట్టూర్పులు విన్న దేవుడు, వారి యొక్క బరువు బాధ్యతలన్నీ పట్టించుకున్నటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితిని కూడా వింటూ ఉన్నాడు. బిడ్డలారా, అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, బలహీనుడు కావద్దు. బిడ్డలారా, ఆయన నీ పట్ల అద్భుతాన్ని చేసేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నావా? నాకు పిల్లలు లేరని చెప్పి నువ్వు అధైర్యపడుతున్నావా? దేవుడు నీ గర్భాన్ని తెరిచివాడై ఉన్నాడు. వివాహం జరగట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా ఆ వివాహము ముందు పడట్లేదని చెప్పి అధైర్యపడుతున్నావా? ఒకవేళ సొంత గృహం లేదని చెప్పి బాధపడుతున్నావా? లేకపోతే నా భర్తకు ప్రమోషన్ రావట్లేదు బాధపడుతున్నావా? లేదా ఎకనామికల్గా మేము చితికిపోయి ఉన్నాము, నా జీవితంలో కార్యం జరగట్లేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావా? లేదా ఇంకేదైనా సరే, ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో దేవుని దగ్గర నుంచి, ఏదైతే నువ్వు దేవుని దగ్గర నుంచి మేలు కావాలని అద్భుతం కొన్ని ఎదురు చూస్తూ ఉన్నావో, నీ సమయం దగ్గర పడింది. ఈ 2024 సంవత్సరంలోనే ఆయన నీ పరిస్థితులన్నిటికీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టువాడై ఉన్నాడు. పరిస్థితులన్నీ కూడా నువ్వు అధిగమించేటట్లుగా దేవుడు చేయగలిగినటువంటి వాడు. నీ జీవితంలో తప్పక కార్యం చేస్తాడు, నీ కుటుంబంలో తప్పక అద్భుతం చేస్తాడు. ఆయన నీ పట్ల అద్భుతమైనటువంటి కార్యం జరిగించేవాడై ఉన్నాడు. నేను చేస్తాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు మనుషుల యొక్క మాట నీకు భరోసా ఇవ్వదు, కానీ నిన్ను కలుగజేసినటువంటి దేవుడు నీకు మాటిస్తున్నాడు. ఐగుప్తుల నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల జీవితం
జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాను కదా, నీ పట్ల కూడా జరిగిస్తా అని చెప్పి మాటిస్తున్నాడు. కనుక మాట తప్పినటువంటి దేవుని వైపు చూడు, మాట తప్పినటువంటి దేవుని పట్ల విశ్వాసం ఉంచు, తప్పినటువంటి దేవుడి మీద నమ్మకం ఉంచు. ఆ నమ్మకమైనటువంటి దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ప్రార్థన విని నీ జీవితంలో తప్పక అద్భుతాన్ని చేయువాడై ఉన్నాడు. బిడ్డలారా, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, బెదరొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను నీ విశ్వాసాన్ని సిగ్గుపరచువాడు కాదనమాట. నీ విశ్వాసాన్ని పెంపొందించేవాడై ఉన్నాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల విషయంలో ఏ విషయంలో నువ్వైతే ఎదురు చూస్తున్నావు ఆ విషయంలో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయవాడు ఉన్నాడు. ఆ విధంగా ధైర్యంగా ఉండు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా రక్షకానికి వందనాలు. ఈ దినం ఎంతమందితో నువ్వు మాటిస్తున్నావు, నేను అద్భుతాలు చేస్తా అని చెప్పి నువ్వు మాటిస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నావు. ఈ యొక్క ఉదయ కాలమే ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎవరు నాయన ఎలాంటి సమస్యలో ఉండి అద్భుతము జరగట్లేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యమైన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. వారి జీవితంలో నాయన అద్భుతాలు మీరు జరిగించమని వేడుకొంచున్నాను తండ్రి. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగల సమర్థుడు అయి ఉన్నావు ప్రభా. మీరే అద్భుతాన్ని జరిగించండి. వారి గర్భాలు తెరవండి ప్రభా. వారి బిడ్డల వివాహాలు జరగాలి ప్రభా. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి ప్రభా. చదువులో బిడ్డలు నా ప్రభా అయ్యా మంచి అభివృద్ధిలోనికి చూడాలి ప్రభా. సొంత గృహాలు దయచేయడు ప్రభా. ఎవరిలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరిలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, ప్రతి కుటుంబంలో నీ కార్యాన్ని జరిగించండి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అద్భుతాన్ని కలగచేయమని వేడుకుంటున్నా ప్రభా. ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీవే కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ దినము ఎవరైతే వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్నారో, ఎవరైతే జన్మదినం చేసుకుంటూ ఉన్నారో అచ్చి వారందరికీ కూడా మా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క దయా కిరీటము నీ మీద ధరింపు చేసి ఉన్నాడు. బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మరి యొక్క వీడియోలో మనం అందరం కలుసుకుందాం. దేవుని యొక్క కాపుదల మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.